ప్రైస్ యాక్షన్ ట్రేడింగ్ పై అశోక్ దేవనం ప్రియ కండక్ట్ చేసే వెబినార్ కోసం ఈ నెంబర్ కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతంతో పాటు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ డాక్టర్ బచ్చు అనిల్ కుమార్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ అనిల్ గారు. నమస్తే విష్ణు గారు. సార్ వెల్కమ్ బ్యాక్ సార్. సార్ అనిల్ గారు, రెగ్యులర్గా నేను ఈ ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ మీద, ఫైనాన్షియల్ అవేర్నెస్ మీద వీడియోలు చేస్తుంటాను మీలాంటి ఎక్స్పర్ట్స్తో. సో అబ్రాడ్లో ఉండే నా ఫ్రెండ్స్ చాలామంది నా వీడియోస్ చూస్తుంటారంట రెగ్యులర్గా. సరే, ఈ మధ్య కొంతమంది నాకు కాల్ చేసి మాట్లాడారు, విష్ణు రెగ్యులర్గా ఈ ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ మీద అవేర్నెస్ గురించి వీడియోస్ చేస్తుంటావు, మంచి మంచి ఎక్స్పర్ట్స్తో చేస్తుంటావు కదా. సో మేము కూడా రెగ్యులర్గా నీ వీడియోస్ ఫాలో అవుతుంటాము. అయితే మేము కూడా ఇండియాలో కొన్ని రకాల ఇన్వెస్ట్మెంట్స్ చేద్దామన్న ఆలోచనలో ఉన్నాము. కానీ ఎటువంటి ఇన్వెస్ట్మెంట్స్ చేయాలి అన్న సందిగ్ధంలో మేము డైలమాలో ఉన్నాము. కాబట్టి నీ దగ్గరికి ఎంతోమంది మంచి ఎక్స్పర్ట్స్ వస్తుంటారు. కాబట్టి ఎవరైనా ఒక ఎక్స్పర్ట్తో మాట్లాడి ఎన్ఆర్ఐలు అనేవాళ్ళు ఇండియాలో ఎటువంటి ఇన్వెస్ట్మెంట్స్ చేయొచ్చు, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే దాని గురించి డీటెయిల్డ్గా వాళ్ళతో మాట్లాడి మాకు ఒక వీడియో చేసి పంపించు విష్ణు అంటూ చాలామంది అడుగుతున్నారు. అండ్ ఇప్పుడు మీరు ఏదైతే చెప్పబోతున్నారో ఆ వీడియోని అబ్రాడ్లో ఉన్న నా ఫ్రెండ్స్కి నేను షేర్ చేద్దాం అనుకుంటున్నాను. ఏంటి అసలు ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు, ఎన్ఆర్ఐలకి ఎటువంటి ఆప్షన్స్ ఉన్నాయంటారు ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి? ఎన్ఆర్ఐలు ఇన్వెస్ట్ చేయడానికి మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయి. కానీ దేర్ ఆర్ బ్రాడ్గా ఏంటంటే రెండు రకాల ఇన్వెస్ట్మెంట్లు అండి. ఒకటి వచ్చేసి ఫైనాన్షియల్ ఇన్వెస్ట్మెంట్స్, సెకండ్ వచ్చేసి ఫిజికల్ ఇన్వెస్ట్మెంట్స్. ఫైనాన్షియల్ ఇన్వెస్ట్మెంట్స్ వచ్చేసి సింపుల్గా సీమ్లెస్గా అయ్యేవి ఎఫ్డీస్. ఈ ఎఫ్డీస్ కూడా 3-4 రకాలు ఉన్నాయి. ఒకటి మన ఏది ఎన్ఆర్ఈ అకౌంట్ నుంచి చేసే డిపాజిట్స్, ఇంకోటి ఎన్ఆర్ఓ అకౌంట్ నుంచి చేసే. ఎన్ఆర్ఈ డిపాజిట్స్ ఎప్పుడైతే వెన్ యూఆర్ డూయింగ్ మనం డబ్బులు మళ్ళీ రీపాట్రియేట్ చేయడం ఈజీ. ఎన్ఆర్ఓ మాత్రం ట్యాక్సేషన్ అప్లై అవుతుంది. దెన్ ఇవి రెండు కాకుండా ఎఫ్సిఎన్ఆర్ అని ఇంకోటి ఉంటుంది. ఈ రెండు వచ్చేసి ఎన్ఆర్ఈ అండ్ ఎన్ఆర్ఓ వచ్చేసి రూపీ అకౌంట్స్ మోర్ ఆర్ లెస్. బట్ ఎఫ్సిఎన్ఆర్ వచ్చేసి ఫారిన్ ఎక్స్చేంజ్లు. దే ఆర్ 5 కరెన్సీస్, యూఎస్డి, జీబీపీ, మళ్ళీ ఏయుడి, ఇంకా సిఏడి ఒకటి. ఈ 5 కరెన్సీస్ మాత్రం మనము ఫారిన్ ఎక్స్చేంజ్లోనే డిపాజిట్స్ ఇండియన్ బ్యాంక్లో చేసుకోవచ్చు. అండ్ దీస్ ఆర్ ఆల్సో ఫ్రీ. బికాజ్ యూజువల్లీ అదే అందరు చూసేది ఏంటంటే అవసరం వస్తే డబ్బులు మళ్ళీ తీసుకెళ్ళచ్చా. సో అలాంటి వాళ్ళకి ఈ ఎన్ఆర్ఈ డిపాజిట్స్ కానీ అండ్ ఆల్సో ఎఫ్సిఎన్ఆర్ డిపాజిట్స్ కానీ పాసిబుల్ అనమాట. అండ్ ఎఫ్సిఎన్ఆర్తో ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే ఎక్స్చేంజ్ రేట్ ఫ్లక్చువేషన్స్ అయినా యూజువల్లీ ఏమవుద్దంటే అక్కడ నుంచి పెట్టినప్పుడు మనము ఇన్వెస్ట్ చేసినప్పుడు యూఎస్ నుంచి కానీ ఎక్కడన్నా ఇప్పుడు బయట నుంచి ఎన్ఆర్ఐస్ చేసినప్పుడు మన ఎక్స్చేంజ్ రేట్స్ ఫ్లక్చువేషన్స్ వల్ల పెట్టిన డబ్బులు అంత ఎక్కువ రిటర్న్స్ రావు. సో కొద్దిమంది ఎఫ్సిఎన్ఆర్ చేసుకోవచ్చు. వాళ్ళ కంట్రీలో అక్కడ లోకల్ బ్యాంకింగ్లో వచ్చే డిపాజిట్ కన్నా మనది ఎక్కువ రేట్ వస్తే, సో అక్కడ మీకు ఎక్స్చేంజ్ రేట్ అనేది ఉండదు కాబట్టి అదొకటి. దెన్ ఇంకొకటి వచ్చేసి ఎఫ్డీస్ నాట్ జస్ట్ బ్యాంకులోనే కాదు, ఎన్సిడీస్ కూడా చేయొచ్చు. బాండ్స్ ఎన్సిడీస్ కూడా చేయొచ్చు. ఎన్ఆర్ఐస్ ఆర్ అలౌడ్ టు ఇన్వెస్ట్ ఇన్ ఎన్సిడీస్ అండ్ బాండ్స్ ఆల్సో. సో బాండ్స్ కూడా ఏంటంటే కార్పొరేట్ బాండ్స్ ఉన్నాయి, మల్టిపుల్ యాజ్ లాంగ్ యాజ్ మనకు డీమ్యాట్ ఉంటే చాలన్నమాట. సో ఆ డీమ్యాట్ అకౌంట్ ద్వారా బాండ్స్ కూడా కొనుక్కోవచ్చు. ఈవెన్ ఆర్బీఐ బాండ్స్ కూడా కొనుక్కోవచ్చు బికాజ్ యు ఆర్ స్టిల్ ఇండియన్ అయితే కాబట్టి. అండ్ ఇవి కాకుండా సెకండ్ వచ్చి ఇవన్నీ ఫిక్స్డ్ ఇన్కమ్ ప్రోడక్ట్లు అనుకోండి. ఇలా కాకుండా మార్కెట్ ఎక్స్పోజర్ కావాలి, మంచి రిటర్న్స్ కావాలి అనుకుంటే మ్యూచువల్ ఫండ్స్ చేసుకోవచ్చు. మ్యూచువల్ ఫండ్స్ డైరెక్ట్గా చేసుకోవచ్చు, లేదంటే మీ డీమ్యాట్ అకౌంట్ ద్వారా కూడా చేయొచ్చు. అండ్ మీకు ఆప్షన్స్ అన్లిమిటెడ్ ఉన్నాయి మ్యూచువల్ ఫండ్స్లో, అన్ని రకాల మ్యూచువల్ ఫండ్స్. అలా కాకుండా కొద్దిమంది ఏంటంటే సొంతంగా చేసుకొని డైరెక్ట్గా యాక్టివ్గా సొంతంగా మేనేజ్ చేసుకోవాలనుకుంటే మీరు డైరెక్ట్ ఈక్విటీస్ స్ట్రైట్ ఫార్వర్డ్. సో మీరు బట్ ఓన్లీ థింగ్ ఏంటంటే మీకు ప్రాపర్ అకౌంట్ కావాలి. సో ఎన్ఆర్ఐస్ అయితే ఎన్ఆర్ఐస్కి పోర్ట్ఫోలియో అకౌంట్ ఉంటుంది, అది ఓపెన్ చేసేసుకుంటే ఇబ్బంది రాకుండా మీరు అన్లిమిటెడ్గా ఎటువంటి ఇష్యూస్ లేకుండా ఇండియన్ మార్కెట్లో వాట్ ఎవర్ వేరే మార్కెట్లో ఎట్లా చేసుకోవచ్చు, వెదర్ మీరు ఫ్యూచర్స్లోనా ఆప్షన్స్లోనా ఆర్ డైరెక్ట్ ఈక్విటీయా, సో యూ కెన్ డూ. ఇవన్నీ ఫైనాన్షియల్ ఇన్వెస్ట్మెంట్స్. వీటితో పాటు దేర్ ఆర్ ఫ్యూ మోర్ విచ్ నాట్ పాపులర్. సపోజ్ రీట్స్ ఉన్నాయి, రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్. దీస్ ఆర్ ఆల్సో ట్రేడబుల్ అనమాట. వీటికి కూడా అడ్వాంటేజ్ ఏంటి, యూ ఇన్స్టెడ్ ఆఫ్ డైరెక్ట్ ఫిజికల్ యాసెట్ రియల్ ఎస్టేట్ కొనే బదులు యూ కెన్ ఇండైరెక్ట్లీ మనం ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. అండ్ వాట్ ఎవర్ రియల్ ఎస్టేట్ అప్రిసియేషన్ ఏదైతుందో అది క్యాప్చర్ చేస్తుంది అనమాట. అండ్ మేజర్ అడ్వాంటేజ్ ఏంటంటే యూ కెన్ ఆల్వేస్ ఎగ్జిట్. దెర్ ఈజ్ నో అంటే వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. డిమాట్ ద్వారా యూ కెన్ సెల్ ఇట్ అండ్ బై ఇట్ క్విక్లీ. సో రీట్స్ ఉన్నాయి. దీంతో పాటు ఈటీఎఫ్స్ వన్ ఆఫ్ ద మేజర్ వే, ఫాస్ట్ అవే ఈటీఎఫ్స్, లో కాస్ట్, అట్ ద సేమ్ టైం
ఆప్షన్స్ ఆర్ మల్టిపుల్. ఇంతకుముందు వీ హ్యాడ్ ఓన్లీ ఫ్యూ వెరైటీస్, బట్ నౌ మల్టిపుల్ వెరైటీస్ ఆఫ్ ఈటీఎఫ్స్ వచ్చినాయి. ఇండెక్స్ బేస్డ్ ఆన్ ఇండెక్స్ ట్రాకింగ్ అనుకోండి, గోల్డ్ ఈటీఎఫ్స్ వచ్చాయి, అండ్ ఆల్సో ఇప్పుడు ఆల్ఫా ఈటీఎఫ్స్ వచ్చాయి. 8 to 10 డిఫరెంట్, అండ్ ఆల్సో సెక్టోరల్ ఈటీఎఫ్స్ వచ్చాయి. సో ఇన్ని రకాల ఎక్స్పోజర్స్, అంటే మీకు సపోజ్ యువర్ ఐటీ ఎక్స్పర్ట్ అనుకోండి, ఐటీ, సో యూ కెన్ గెట్ దాట్ ఏమంటారు ఆ సెక్టరల్ ఈ ఈటీఎఫ్స్లో కూడా ఎంటర్ కావచ్చు అనమాట. సో దీస్ ఆర్ ఆల్ ఫైనాన్షియల్ ఇన్వెస్ట్మెంట్స్. ఎటువంటి ఇబ్బంది లేకుండా మీ డబ్బులు మీరే ఇన్వెస్ట్ చేసుకొని ఈజీగా రీపాట్రియేట్ చేసుకోవచ్చు. ఆర్ ఇండియాలో ఇండియన్ గ్రోత్ స్టోరీ, వన్ ఆఫ్ ద మేజర్ రీజన్ ఏంటంటే అవర్ నెక్స్ట్ అట్లీస్ట్ 15 to 20 years మన గ్రోత్ స్టోరీ ఈజ్ వెరీ గుడ్. సో అలాంటప్పుడు మార్కెట్స్ విల్ బి క్యాపిటల్ మార్కెట్స్, వెదర్ ఇట్స్ త్రూ డెట్ కానీ ఈక్విటీ కానీ, క్యాపిటల్ మార్కెట్స్ విల్ డూ గుడ్ వెన్ కంపేర్ టు లాట్ ఆఫ్ అదర్ కంట్రీస్ కన్నా. సో అలాంటప్పుడు యూ కెన్ ఎంటర్ దట్, యూ కెన్ క్యాప్చర్ దట్ గ్రోత్ లైక్ చైనా డిడ్ two decades back. Now India's decades, next 2 decades. వీటిని మనం కూడా అందులో మన ఇన్వెస్ట్మెంట్తో మనం కూడా క్యాప్చర్ చేసుకోవాలంటే ఫైనాన్షియల్ ఉండాలి అనుకుంటే ఫైనాన్షియల్ ఇన్వెస్ట్మెంట్స్ ద్వారా యూ కెన్ ఆల్వేస్ గెయిన్. అండ్ ఇవి కాకుండా ఇంకో కొన్ని ఫైనాన్షియల్ ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి, కొన్ని స్టార్టప్స్. ఈవెన్ వీఆర్ అలౌడ్, NRIs are allowed to invest in startups also, provided there are FEMA regulations, RBI regulations, very simple. So most of the time some CAs can help them. And మీరు అంటే you want lot of startups, ఇప్పుడు ఏంటంటే lot of incubation centers వచ్చాయి ఇండియాలో. అట్లీస్ట్ ఒక 100-150 incubation centers ఉన్నాయి, lot of angel networks ఉన్నాయి. వాటి ద్వారా కూడా పొటెన్షియల్ మంచి కంపెనీస్ మీరు ఫిల్టర్ అవుట్ చేసుకొని మంచి స్టార్టప్స్లో ఇన్వెస్ట్ చేయొచ్చు. ఇఫ్ యూ మనకు టైం లేదు, ఆర్ యూ కెన్ ఆల్సో యూజ్ యువర్ ఎక్స్పర్టీస్. మీరు సపోజ్ యువర్ యూకేలోనో యూఎస్లోనో మంచి కంపెనీలో పనిచేస్తున్నారు, యువర్ ఎక్స్పర్ట్ ఇన్ వన్ ఇండస్ట్రీ, బట్ మీకు టైం లేదు, మీకు స్టార్టప్ రన్ చేద్దాం, ఇండియాకి వచ్చి చేద్దాం, యూ కెన్ పార్టిసిపేట్ ఇండైరెక్ట్లీ త్రూ ఇన్వెస్టింగ్ ఇన్ స్టార్టప్స్. సో దట్స్ అనదర్ వే. లాట్ ఆఫ్ పీపుల్ అంటే బట్ ఇది కూడా ఫ్రీక్వెంట్లీ ఇప్పుడు యాక్సెసిబుల్ అయిపోయింది, ఇంతకుముందు ఇన్ఫర్మేషన్ ఉండకపోయేది. సో ఇవన్నీ వచ్చేసి ఫైనాన్షియల్ ఇన్వెస్ట్మెంట్స్ అండి. ఇవి కాకుండా ఈవెన్ మోస్ట్ పాపులర్ ఎన్ఆర్ఐకి ఏంటంటే యూలిప్స్, అనదర్ ఫైనాన్షియల్ ఇన్వెస్ట్మెంట్. రీజన్ ఏంటంటే మోస్ట్ ఆఫ్ ద ఎన్ఆర్ఐస్ సేవ్ ఇట్ ఫర్ లాంగ్ టైమ్ ఇన్ ఇండియా, బికాజ్ వాళ్ళకి కన్జంప్షన్ ఇప్పుడు చేసుకోరు, వాళ్ళ పిల్లల కోసము ఆర్ వెన్ దే కమ్ బ్యాక్ టు ఇండియా. అలాంటప్పుడు యూలిప్స్ మేక్ సెన్స్, బికాజ్ లాంగ్ టర్మ్కి యూలిప్స్ ఆర్ ఈక్వలెంట్ టు అదర్ కాస్ట్. అండ్ మీకు అంటే ఎక్కువగా యాక్టివిటీ లేకుండా, మీ సొంతంగా ట్రాకింగ్ చేయకుండా సంవత్సరానికి 5 లక్షలు, సంవత్సరానికి 10 లక్షలు, 2 లక్షలు అని ఫిక్స్ చేసుకొని ఒక ప్రోడక్ట్లో కొనేస్తే 5 years 10 years పెట్టేస్తే యూ కెన్ యూ విల్ గెట్ వాట్ యూ వాంట్. హైయర్ మార్కెట్ రిటర్న్సే వస్తాయి, అండ్ విచ్ ఈస్ వెరీ పాపులర్. యాక్చువల్లీ మీరు చూసుకుంటే లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ ఇన్వెస్టింగ్ ఇన్ దట్, బికాజ్ బ్లైండ్గా దే కెన్ సేవ్ కి ఎవ్రీ ఇయర్ నేను 5 lakhs ఇండియాలో ఇన్వెస్ట్ చేస్తాను, నో నీడ్ ఆఫ్ టూ మచ్ థింకింగ్ అనమాట. సో ప్లాన్ అయిపోతుంది. సో ఇవన్నీ వచ్చేసి మన ఫైనాన్షియల్ ఇన్వెస్ట్మెంట్. ఓకే, ఇవి కాకుండా ఫిజికల్గా క్వైట్ పాపులర్ ఏంటంటే గోల్డ్ కొనేస్తారు. సో గోల్డ్ కూడా ఈటీఎఫ్లో ఉంది, కావాలంటే గోల్డ్ ఈటీఎఫ్లో ఉంది. అండ్ ఈవెన్ ఎన్ఆర్ఐస్ ఆర్ ఎలిజిబుల్ టు ఇన్వెస్ట్ ఇన్ సావరెన్ గోల్డ్ బాండ్ ఆల్సో, SGBs, విచ్ ఆర్ ఇయర్లీ 2 times సబ్స్క్రిప్షన్ ఉంటుంది. యూ కెన్ ఆల్వేస్ ఎంటర్. సో మీకు ఈవెన్ యాన్సెస్ట్రల్ ప్రాపర్టీ నుంచి ఏమైనా గోల్డ్ వచ్చినా, ఫ్యామిలీ గోల్డ్ వచ్చినా కానీ అది కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు. యూ కెన్ ఇన్వెస్ట్ న్యూ మనీ ఆల్సో. మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు గోల్డ్ క్యాప్చర్ అవుతుంది. అండ్ మోస్ట్ పాపులర్ విల్ బి ఫిజికల్లో ఏంటంటే రియల్ ఎస్టేట్. సో రియల్ ఎస్టేట్ వెదర్ ఇట్స్ ప్లాట్స్ అనుకోండి, ఫ్లాట్సే అనుకోండి, కమర్షియల్ రియల్ ఎస్టేట్ అనుకోండి. అండ్ ఇఫ్ యు ఆర్ స్టిల్ ఎన్ఆర్ఐ సిటిజన్షిప్ ఇంకా ఉంది అంటే ఈవెన్ అగ్రికల్చర్ ల్యాండ్స్లో కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు. సో ఇవన్నీ అంటే ఇన్ని రకాల ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. అండ్ ఆల్సో వేరే వాళ్ళ బిజినెస్లో ఇన్వెస్ట్ చేయొచ్చు, బట్ ప్రొవైడెడ్ కండిషన్స్ ఏమంటారు, ఫేమా కండిషన్స్, మళ్ళీ ఆ ఇండస్ట్రీ కండిషన్స్. లాట్ ఆఫ్ టైమ్స్ ఏంటంటే ఇబ్బందులు ఎక్కడ పడతారంటే వేరే వాళ్ళ బిజినెస్లో ఇన్వెస్ట్ చేస్తారు, బట్ ఆ ఇండస్ట్రీ స్పెసిఫిక్ ఫేమా రెగ్యులేషన్స్ ఏమైనా ఉన్నాయనుకోండి, ఆర్ ఇన్వెస్ట్మెంట్ రెగ్యులేషన్స్ ఉంటాయి, ఆ రెగ్యులేషన్స్ ఫాలో అవ్వకుండా డైరెక్ట్గా ఆ కంపెనీ అకౌంట్స్లో డిపాజిట్ చేసి తర్వాత ఇబ్బందులు పడిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సో ఇట్లాంటివి చేసేటప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్తగా చేయాలి. అండ్ రియల్ ఎస్టేట్ ఈజ్ మోస్ట్ పాపులర్. సో ఈ 2 రకాలు అంటే ఎవరికైనా ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటే దేర్ ఆర్ అట్లీస్ట్ 10 to 12 డిఫరెంట్ టైప్స్. ఓన్లీ మ్యూచువల్ ఫండ్స్ కాదు, ఓన్లీ యూలిప్స్ కాదు, ఓన్లీ ల్యాండే కాదు, దెర్ ఆర్ ఎన్ని రకాల ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి. నీ రిస్క్ ప్రొఫైల్ని బట్టి, నీ పర్పస్ని బట్టి ఎన్ఆర్ఐస్ కూడా ఎన్ని రకాల ఆప్షన్స్ ఉన్నాయి చూస్ చేసుకోవడానికి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అనిల్ గారు. థ్యాంక్ యూ అండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.